ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. చూద్దామా దేవుని వాక్యాన్ని. 119వ కీర్తన 133వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు కోరుకునే విషయం ఏంటంటే నా అడుగులు స్థిరపరచు. దేని బట్టి? వాక్యాన్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని బట్టి అడుగులు స్థిరపరచుకోవట్లేదు. మనం ఏం చేయాలి? మన అడుగులు వాక్యం ప్రకారం స్థిరపరచబడాలి అంటే మనం దేవునికి ప్రార్థించాలి. ప్రభువా, నా అడుగులు స్థిరపరచు, నీ వాక్యానుసారంగా నడిచే కృపను నాకు దయచేయి, నీ వాక్యానుసారంగా జీవించే అనుభవం నాకు దయచేయి, నీ వాక్యానుసారంగా బ్రతకగలిగిన కృప నాకు దయచేయని ఇక్కడ భక్తుడు కోరుకున్నట్లుగా మనం కూడా కోరుకోగలగాలి. ఒకవేళ మన అడుగులు స్థిరపరచబడకపోతే ఏమవుతుంది? వాక్యానుసారంగా మన అడుగులు స్థిరపరచబడలేదు అనుకో, ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. అడుగులు స్థిరపరచడం అంటే నడిచేటప్పుడు సరైన నడక నడవడం. ఒకవేళ ఒక సర్కస్ చేసే వ్యక్తి ఉన్నాడు, తాడు మీద నడుస్తూ ఉంటాడు. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన బ్యాలెన్స్ చేస్తూ తాడు మీద ఒక కాలు ముందుకేస్తూ నడుస్తూ ఉంటాడు. ఒకవేళ తన అడుగు తాడు మీద స్థిరపరచకుండా ఒకవేళ తొలగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. అక్కడ నుండి కింద పడిపోతాడు, కాలో చెయ్యో ఇరుగుతుంది, తలకాయకి గట్టిగా దెబ్బ తగిలితే చనిపోయే అవకాశం కూడా ఉంది. అదే రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటది. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడవడం తప్పిపోతామో ఆత్మీయ జీవితం పతనం ప్రారంభమవుతుంది, డ్యామేజ్ అయిపోతుంది. అది రికవరీ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకు ఈ మాట నీకు ఇంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మీయ జీవితం చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఒక మనుషుడు నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ చేసేది ఏంటయ్యా అంటే మన ఆత్మీయ జీవితం. ఈ భూమి మీద మనం ఎంత ఆత్మీయంగా బతుకుంటామో అప్పుడే మనం పరలోక రాజ్యం చేరుతాం. ప్రియమిలారా, అపవాది మనం ఆత్మీయ జీవితంలో నడవకుండా ఉండడానికి ఎన్నో కుయుక్తులు పండుతూ ఉంటది. అందులో ఫస్ట్ గా చేసేది ఏంటంటే వాక్యానుసారంగా నేను నడవనీకంటే చేయడమే. నీ అడుగులు అలా చెదిరేస్తే చాలు, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లే, ఖచ్చితంగా నరకానికే అన్నట్లుగా సాతాను గాడు ఏం చేస్తాడంటే వాక్యంలో నుండి మనల్ని తప్పింపజేస్తాడు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. ఎన్నో చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే వాక్యం చెప్తుంటే నిద్రపోతూ ఉంటారు, వాక్యానికి విలువ ఇవ్వరు. వాక్యం అనగానే ఏదో అనిపిస్తుంది, ఇంకెప్పుడైపోతుందా అనుకుంటారు కొంతమంది. ఈ మిగతా ఏ విషయంలో అనుకోరు. పాటలు పాడుతున్నా ఓకే, లేదా ఇంకేమన్నా చేస్తున్నా ఓకే, అక్కడ ప్రార్థన ఏమీ లేకుండా వాక్యం ఏమీ లేకుండా అలా కూర్చోబెట్టినా ఎంతసేపైనా కూర్చుంటారు, కానీ వాక్యం వింటూ కొద్దిసేపు కూడా కూర్చోలేరు కొంతమంది. ఎందుకు ఈ మాట మీకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాను అంటే వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది కనుక అపవాది నిన్ను వాక్యం వినేయకుండా చేస్తుంది. ఎప్పుడైతే వాక్యం వింటావో అప్పుడు నీలో వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అందుకే ఈ దినాన మీరు వాక్యాన్ని బలంగా వినాలి. వినటమే కాక వాక్యానుసారంగా మన అడుగులు అనగా ఇదిగో మనం నడిచే త్రోవ సరైన రీతిలో ఉండేలాగా మనం ప్రయాసపడాలి. ప్రేమించిన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. ఈ మాటను తప్పక హృదయంలో భద్రపరచుకొని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావు, ఇక నుండి నా అడుగులు స్థిరపరచుకోవాలని మేము ప్రార్థన చేస్తానైనా మీరు తప్పక నా అడుగులు స్థిరపరచండి, నేను సరిగా నడవగలిగిన కృప నాకు దయచేయండి అని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడిని అడగండి, దేవుడు తప్పక మేలు చేస్తాడు. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమేనైనా మా అడుగులు చెదిరిపోవడం వల్ల మేము నష్టపోతున్నాం, అడుగులు స్థిరంగా లేకపోవడం వల్ల మేము నష్టపోతూ ఉన్నాం. అందుకే ఈ దినాన స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ఇక నుండైనా మేము చాలా చక్కగా భయం భక్తి కలిగి ముందు కొనసాగలిగిన కృప మీరు దయచేయండి. మీరు మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రం చెప్పండి. యేసు నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎంతో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.